మరొక బ్రేక్ను చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి డీసీసీబీ చైర్మన్ రాజీనామా చేశారు. తాను పార్టీని వీడుతున్నట్లు మీడియా ముఖంగా అడ్డి బోచారెడ్డి వెల్లడించారు. తన అభిమానులు అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరుతామన్నది త్వరలోనే వెల్లడిస్తామని బోజారెడ్డి వెల్లడించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి డీసీసీబీ చైర్మన్ రాజీనామా చేశారు. తాను పార్టీని వీడుతున్నట్లు మీడియా ముఖంగా అడ్డి బోచారెడ్డి వెల్లడించారు. తన అభిమానులు అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరుతాననేది త్వరలోనే వెల్లడిస్తారని బోచారెడ్డి వివరించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి డీసీసీబీ చైర్మన్ రాజీనామా చేశారు. తాను పార్టీని వీడుతున్నట్లు మీడియా ముఖంగా అడ్డి బోచారెడ్డి వెల్లడించారు. తన అభిమానులు అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరుతారనేది త్వరలోనే వెల్లడిస్తారని బోజారెడ్డి వివరించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి డీసీసీబీ చైర్మన్ రాజీనామా చేశారు. తాను పార్టీని వీడుతున్నట్లు మీడియా ముఖంగా అడ్డి బోచారెడ్డి వెల్లడించారు. తన అభిమానులు అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరుతారనేది త్వరలోనే వెల్లడిస్తారని బోజారెడ్డి వివరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ, అంటే ఏ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా పార్టీని వీడడానికి గల కారణాలు ఏమైనా తెలుస్తూ ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే మెయిన్ ఆ పార్టీని వీడగల మరో ముఖ్య కారణం అంటే ఏంటో ఏది లేదు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికారం కోల్పోవడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 2 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించడం, తర్వాత బీఆర్ఎస్ అంటే ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి మినిమం ఒక 5 years లేదా 10 years పట్టేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అంతవరకు వేచి చూసే ధోరణి లేక ఈ అడ్డి భోజనం ఒక్కలే కాదు, చాలా మంది కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా పార్టీ మారడం అనేటటువంటిది సాధారణంగా జరుగుతున్న విషయం. అందులో భాగంగానే ఆ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి కూడా ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తాను బీఆర్ఎస్ లో ఉండలేకపోతున్నట్టుగా, అంటే ఆల్రెడీ గతంలో ఉన్నట్టుగా ఇటీవల పార్టీ ఓటమి ఏదైతే ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగురామన్న ఓటమి తర్వాత కొంత నైరాశ్యం అయితే పార్టీలో అలుముకుంది. ఎందుకంటే ఖచ్చితంగా విజయం సాధిస్తున్న కంది శ్రీనివాసరెడ్డి మాత్రం ఇక్కడ ఆ పార్టీకి గట్టిగా చెప్తే, అంటే జోగురామన్న ఓటమి తర్వాత ఆ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఒక ఊపు రావడము ఇదంతా కూడా బీఆర్ఎస్ కి కొంత నష్టాన్ని కలిగించినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లితేనే వాళ్ళకి ముందు మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. పదవికి కాకుండా డీసీసీబీ చైర్మన్ పదవికి కాకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రం తాను రాజీనామా చేస్తున్నట్టుగా అడ్డి భోజరెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కాకపోతే ఏ పార్టీలో వెళ్తున్నాడు అనేటటువంటిది మాత్రం గోప్యంగా ఉంచాడు. కాకపోతే ఆయన అనుచరులు వీళ్ళంతా కూడా ఒకసారి అందరినీ కూర్చోబెట్టి కలిసిన తర్వాత మాట్లాడి ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతోంది. కానీ ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అన్నట్టుగానైతే బయట టాక్స్ వినిపిస్తున్నాయి. లేదంటే బీజేపీలోకి వెళ్ళేటటువంటి అవకాశాన్ని కూడా మనం కొట్టి పారేయలేం. ఓవరాల్ గా చూస్తే ఆ పార్టీ అయితే రాజీనామా చేయడం అయితే జరిగిపోయింది. ఇక ఏ పార్టీ అనేటటువంటిది మరొక 2-3 రోజుల్లో అయితే మనకి బయటకు వచ్చే అవకాశం ఉంది రాజశేఖర్.
ఎస్ ఎస్ అతనితో పాటు ఎంతమంది పార్టీ మారే అవకాశం కనిపిస్తుంది, అలాగే మిగతా పార్టీల నుంచి అంటే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకపోతే అక్కడ గెలిచినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఆయన సంప్రదించే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు, మనం ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంటారా? అయితే సాధారణంగా ఒక జిల్లా స్థాయి లీడర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కింద అనుచరులు, తర్వాత ఆయన అభిమానులు, తర్వాత పార్టీ క్యాడర్ కూడా కొంత ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కనీసం ఏమి లేకున్నా ఒక 50 నుంచి 100 మంది వరకు అయితే ఆయన అనుచర వర్గం అయితే ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రజెంట్ మరి ఆయన చేస్తారా, ఆయన తర్వాత మిగతా అనుచర వర్గం కూడా పార్టీలు చేస్తారా, ఈయన ఒకటే కాదు. తర్వాత ఇక ఎప్పుడైతే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నాయకుడి చూపు కూడా అధికార పార్టీ వైపే ఉండేటటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కూడా పార్టీ మారతారనేటటువంటి ఒక ఊహాగానాలు అయితే అంటే బయట అయితే మనం వినిపించాయి. అంటే ప్రతి ఇటు వార్తాపత్రికల్లోనూ అటు బయట సోషల్ మీడియాలోనూ కూడా ఆయన పార్టీ మారుతున్నట్టుగా, అంటే ఓవరాల్ గా చూస్తే ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ నేతలు అయితే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే కనుక కంటిన్యూగా కొనసాగితే అంటే ఏదైతే పార్టీకి రాజీనామాలు తర్వాత ఇతర పార్టీలు చేరిపోవడం అనేది సాధారణంగా జరిగే విషయమే. అయితే ఇది ఇక్కడ ఆదిలాబాద్ లో కనుక ఇప్పుడే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొదలవుతున్నట్టుగా మనం భావించవచ్చు. ఇక్కడ అడ్డిపదినట్టు నుంచి మొదలు పెడితే ఆ తర్వాత నెక్స్ట్ అంటే నెక్స్ట్ 2-3 రోజుల్లో కూడా రాథోడ్ జనార్దన్ కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. ఆయనతో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి ఒక మిగతా ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఆ పార్టీ మార్పు వైపు మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా అయితే ఇక్కడ అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇటు లేదా పార్లమెంట్ ఎన్నికల వరకైతే మాత్రం ఇది బీఆర్ఎస్ కి బాగా నష్టాన్ని అయితే చేకూర్చే అవకాశం అయితే కనబడుతుంది రాజశేఖర్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. పేర్లు రాసుకుంటారా? మా వైస్ చైర్మన్ ధనంజయ్, అశోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు లింగారెడ్డి. ఈరోజు నేను దాదాపు ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీలోకి రావడం, ఉద్యమమైన తర్వాత తెలంగాణ ఉద్యమంలో దాదాపు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఆనాడు టీడీపీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఇస్తా ఉన్నాను. నాకు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 14-15 సంవత్సరాలు సహకరించిన ప్రతి ఒక్క నాయకునికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నా యొక్క రాజీనామానే పార్టీకి ముఖ్యం.